లేట్ అయిన ఇప్పటికే సార్ స్టార్ట్ చేయొచ్చు సార్. అమరావతి చెప్పడానికి ఏముంది, ముందు నుంచి అమరావతిని నాశనం చేయాలనే కోరికతోనే ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీలో మద్దతు తెలిపారు ప్రతిపక్ష నేతగా, అందరికీ ఎటువంటి నమ్మక ద్రోహం అంటే ఇల్లు కట్టుకున్నారు, ఆయన కట్టుకున్నాడా ఈయన కట్టుకున్నాడా అని అడిగారు. అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోతే ఆయన మద్దతు తెలిపిన విషయాన్ని మర్చిపోయి, ఇల్లు కట్టుకుని విషయాన్ని మర్చిపోయి నమ్మక ద్రోహాన్ని పాల్పడి 3 రాజధానులను తీసుకొచ్చారు. ఏం లేదు, 3 రాజధానులు ఆడ హైకోర్టు కారణంగా ఒక సెంటిమెంటు రావాలా, ఇప్పటికి 3.5 సంవత్సరం అయింది, ఇప్పటికి కూడా హైకోర్టును అక్కడికి మార్చే ప్రతిపాదన ఇప్పటిదాకా తీసుకురాలేదు. ఇక్కడ హైకోర్టు ప్రతినిధులతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయలసీమకు అభివృద్ధి జరగనవసరం లేదా? ఆ మంత్రులు అడుగుతుంటారు, రాయలసీమకు అభివృద్ధి అవసరం లేదా? రాయలసీమ ఏమైపోవాలా? అయ్యా, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయండి, పంట కాలువలు పూడికి తీయండి, ముందు రాయలసీమ ఇది కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రయత్నం చేయండి. అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక చుక్క నీళ్ళు తెలిచలే, ఒక పరిశ్రమ తీసుకురాలే. రాయలసీమకి ఉత్తరాంధ్రకి కేవలం ఆ పేర్లు, ఒక ఆ భవనము ఇక్కడో భవనం కడితే లాభం ఏం లేదు. రాయలసీమలో కర్నూలులో హైకోర్టు అనేది ఒక సెంటిమెంట్కు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, కానీ దానికి మీరు ప్రయత్నం చేయట్లేదని మళ్ళీ మేము అడుగుతున్నాం. అటువైపు న్యాయవాద మిత్రుల్ని, సోదరులందరినీ, రాయలసీమ వాసులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కోరేది ఒకటే, మీరు హైకోర్టు మరి ఒత్తిడి పెంచాల్సింది ముఖ్యమంత్రి మీద. ముఖ్యమంత్రి కూడా ఒక ఉత్తరం రాయడానికి లేకపోతే ఇంకా తర్వాత ఈయన చిత్తశుద్ధి ఏందనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. అనవసరంగా రైతులు చాలా శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఇక్కడి నుంచి అమరావతి నుంచి అరసవెల్లి దాకా చేస్తుంటే దానికి ఏదో దండయాత్ర, మీరు ఆ ప్రాంతానికి చేసింది ఏం లేదు. మీరే ఇన్నాళ్ళు పాలించే వెనకబాటుతనాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు కొత్తగా అని ఏమంటే ఏం లేదు, అక్కడ పోతే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆడ జరుగుతున్న అవినీతి, కొండల్ని పిండి చేస్తున్నవన్నీ ప్రజలు నిలదీస్తారు. ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాళ్ళు సాగిస్తున్న గంజాయి కుటీర పరిశ్రమ చేసేశారు గంజాయిని. అక్కడ ఆ కుటీర పరిశ్రమ విషయాలు బయటపడిపోతాయి. ఆ భయం కోసం, ప్రజల్లో వైషమ్యాలు పెంచడం కోసం ఈ రకంగా దండయాత్రల పేరుతో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూర్చోడము, రౌండ్ టేబుల్ సమావేశం, అభివృద్ధి మీద ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయలే, పరిశ్రమలు తేవడం మీద ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయలే, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఒక రోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయలే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వంశధార కానీ, జంజావతి కానీ, మహేంద్ర తనయ కానీ, రామతీర్థ సేగర్ ప్యాగర్స్ కానీ పూర్తి చేయడానికి ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేయలే. ఉత్తరాంధ్రకి ఇవాళ ఏదో చేసేస్తారట వీళ్ళు. ఒక భవనం కట్టించుకుంటారంట, కొండ మీద అందరమైన సుందరమైన భవనం ముఖ్యమంత్రి గారు కట్టించుకుంటారంట, దాంట్లో ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి విరుస్తారట, దాంతో అభివృద్ధి అయిపోతుందని ప్రజలతో నమ్మాలట. ఆ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ఏంటో. మీరు మీ ఊర్లలో ఇల్లు కట్టండి, ప్రజలకు న్యాయంగా అందాల్సిన, రాజ్యాంగబద్ధంగా కావాల్సిన హక్కును వాళ్ళకి చేర్చేలాగా చూడండి. ఆ రకంగా పనిచేయండి. కానీ మీకు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేసి ప్రజా కంటకులు కూడా మారడం మంచిది కాదని భారతీయ జనతా పార్టీ మంత్రులకు అందరికీ కూడా తెలియజేస్తారు. ఏమండి, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అని మీరు గూగుల్లో కొడితే రాహుల్ గాంధీ అని వస్తుంది. రాహుల్ గాంధీ ఆ కుటుంబం చేసిన అరాచక పాలన గురించి ఆయనకి తెలియదు. ఆర్టికల్ 356ని ఉపయోగించుకొని గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి 115 సార్లు రాష్ట్రాల్ని రద్దు చేశారు. 8.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ ఆర్టికల్ 356 రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఉపయోగించలే. కోఆపరేటివ్ ఫెడరలిజానికి నిజమైన నిర్వచనం చెప్తూ అన్ని రాష్ట్రాలని కలుపుకుంటూ ఎటువంటి వివాదాస్పదమైన విషయాల్లో కూడా నిన్న పిఎఫ్ఐ నిషేధం విధిస్తే రాష్ట్రాలతో మాట్లాడారు, ఆ సంస్థలతో కూడా సంస్థలు అంటే ముస్లిం మత పెద్దలతో కూడా మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్తున్నారు, కోఆపరేటివ్ ఫెడరలిజానికి కూడా నిజమైన నిర్వచనం చెప్తున్నారు. ఇంకా అటువంటి వ్యక్తి ఆయన భవిష్యత్తు తెలియదేమో. 115 సార్లు రద్దులు చేసిన విషయం, గవర్నర్ వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేశారనే విషయం రాహుల్ గాంధీకి తెలియదు. ఎందుకంటే ఆయనకి ఈ మధ్య కొత్తగా ఇన్నాళ్ళు తోడో కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జోడో కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ఆయన కొద్దిగా ఒకసారి ఎక్కడన్నా చదువుకొని విషయాలు తెలుసుకొని చరిత్ర గురించి అకలింపు చేసుకొని వస్తే మేము అప్పుడు సమాధానం చెప్తున్నారు. చాలా అన్యాయం అది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీల్లోకి పోను, నేను ఆయన ఒక పార్టీకి పరిమితం చేయదలుచుకోలే. ఎందుకంటే పివి నరసింహారావు గారు కాంగ్రెస్ నాయకులే, కానీ మేము పొగుడతాం ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి ఈ రోజుకి పొగుడతాం. మా పార్టీ తరఫున వల్లభాయ్ పటేల్ గారిని పొగుడతాం. సో కాంగ్రెస్ నాయకత్వం, క్షమించాలి, కాంగ్రెస్ నాయకుల్ని కూడా
కొంతమందిని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకునింది, ఎందుకంటే వాళ్ళు మంచి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి. ఇక్కడ ఎన్టీఆర్ గారి పేరుతో ఉన్న యూనివర్సిటీ, వారు పెట్టిన యూనివర్సిటీని, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ గారు అని చేసిన యూనివర్సిటీని ఇవాళ పేరు మార్చుకొని సంబంధం లేకుండా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లే. ఏమంటే డాక్టర్ కాబట్టి డాక్టర్ ఉండాలని. మరి క్రికెట్ స్టేడియంకి మున్సిపాలిటీలకి ఎందుకు లేని సులభ్ కాంప్లెక్స్లకు కూడా పేర్లు పెట్టుకున్నారు కదా. జగనన్న ఏం చేశారని జగనన్న ఇన్ని పేర్లు పెట్టుకున్నారు. ఏ పథకానికి చూసినా జగనన్న ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి, ప్రతి దానికి మరి అదే వాళ్ళ దీంట్లోనే మాట్లాడదాం, అదే లైన్లో మాట్లాడితే ఏం చేశారని జగనన్న పేర్లు పెట్టుకున్నారు. ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నారు, దాంట్లో కమిషన్ కొట్టేస్తున్నారు, అదే కదా జగనన్న చేస్తున్నది. సో అది మార్చడం చాలా తప్పు. అంతగా మార్చాలనుకుంటే ఈడ ఒక ఇదే గుంటూరు పట్టణంలో మత దురహంకారానికి, దేశ విభజనకి, లక్షలాది మంది ఊచకోతకి, లక్షలాది మంది మహిళల మానభంగానికి కారణమైన వ్యక్తికి గౌరవప్రదంగా పేరు పెడితే, ఒక టవర్కి జిన్నా పేరు పెడితే మార్చమంటే దాన్ని మార్చట్టే, దానికి రంగు వేస్తారు. దానికి రంగు మీరు రంగులు వేసుకుంటూనే ఉన్నారు కదా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా రంగు వేసుకోండి, ఎవరు కాదన్నారు. పేర్లు మార్చే అధికారం మీకు లేదు, ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. కడప జిల్లా కూడా, కడపకు కూడా ఒక ప్రాశస్తం ఉంది. నేను కడప జిల్లా వాడిని. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చేరడానికి తొలి గడప కడప. దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, సాంస్కృతిక వారసత్వం ఉంది. అటువంటి కడప పేరుని కూడా వైఎస్ఆర్ కడప పెట్టచ్చు కదా. పూర్తిగా కడప అంటే చరిత్రని కూడా మార్చేయాలని చూస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో ప్రతి చోటికి చూడండి, ఇంకా వైఎస్ రాజారెడ్డి లేదా కుటుంబ మధ్యలో రవీంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇట్లా ఈ పేర్లే మీ జిల్లాలకు చూడండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, ప్రజలు చూస్తున్నారు. కానీ గెలిస్తే ఈసారి మాత్రం ప్రతి జిల్లాకి ఆ కుటుంబ సభ్యుల పేర్లు సంబంధం ఉండదు. ఏం సంబంధమయ్యా అంటే ఇప్పుడు చెప్పలే, డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి పెడుతున్నామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే మార్చగలిగినట్టు ప్రబుద్ధులు వీళ్ళు. ఇంకా ఎన్టీ రామారావు గారికి వీళ్ళు ఏమాత్రం గౌరవం ఇస్తారో మనం అందరం అసలు. నేను ఎటువంటి పార్టీగా తయారవుతుందంటే, ఆ మానసికత ఎలా రకంగా ఉందంటే, నాకైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్సీపీకి పెద్ద తేడా కనిపించట్లే. అది ఎంత విధ్వంసకరమైన సంస్థనో అంతే విధ్వంసకరమైన పార్టీ వైసీపీ. ఇంతకన్నా నేనేం చెప్పలేను. విగ్రహాన్ని తొలగించారు, ఖచ్చితంగా తొలగిస్తాం. ఎందుకంటే ఇప్పటికే మేము ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతినో, అరాచకాన్నో, దౌర్జన్యాలను వీటిని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, దాన్ని ఏ రకంగా దారి మళ్లిస్తున్నారు, దుర్వినియోగం పాల్పడుతున్నారు తీసుకెళ్తాం. తర్వాత బీసీ సప్లాను, ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఏ రకంగా దారి మళ్లిస్తున్నారో చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులని స్టేటు సెంటర్ షేరింగ్ దీనిలో వీళ్ళు ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల అనేక రైల్వే ప్రాజెక్టులు వెనక్కిపోతున్నాయి. జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్లు ఇస్తే వీళ్ళు ముష్టి 450 కోట్లు వీళ్ళు వాటా ఇవ్వాల్సింది 450 కోట్లు ఇస్తారు. 50% ఇవ్వాలా మీరు. 450 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అంతే మొత్తంలో ఇవ్వాలా. అంటే వీళ్ళకు పేదలకు నీళ్ళు ఇద్దామని కానీ, పేదలకు బియ్యం ఇద్దామని కానీ, పేదలకి ఇల్లు కట్టిద్దామని కానీ ఇది లేదు. వీటిని రాబోయే రోజుల్లో తీసుకెళ్తాం. అదేవిధంగా బీపీ మండల్ గారి విగ్రహం తొలగింపు కానీ, మన శివాలయానికి ఏకంగా శివలింగానికి తాడు కట్టేశారు. అంటే వీళ్ళకి మన సంస్కృతి మీద గౌరవం లేదు, సంప్రదాయాల మీద గౌరవం లేదు. ఇదే బీసీల కోసం ఎంతో చేసిన బీపీ మండల్ గారి మీద గౌరవం లేదు. బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి అండగా నిలబడి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు ఒక సామాజిక సాధికారత కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద గౌరవం లేదు. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే చాలు. వాళ్ళు ఇవన్నీ ఏది సమర్థించుకోవడానికి 100 మాగలు రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు 10 లక్షలు జీతం తీసుకుంటున్నారు కాబట్టి, జీతము, పర్క్స్, కార్లు, గీర్లు అంతా కలిపి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు కాబట్టి ఆ 45 మంది బంధుమగనం అంతా రెడీగా ఉంటారు. ఏం చెప్పినా అడ్డదిడ్డం మాట్లాడడం, వితండవాదం చేయడం, ఇది వితండవాదాలు చేయడం. సో రాబోయే వీటన్ని ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్తారు. అందరూ థ్యాంక్ యూ అండి. భోజనం మిత్రులందరూ భోజన కార్యక్రమం ఉంది.